నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదినం సందర్భంగా ఉచిత ఆరోగ్య శిబిరం. పాత బస్తీలో యువత బాడీ బిల్డింగ్ పై పెరుగుతున్న ఆసక్తి. యువ బాడీ బిల్డర్ షేక్ షోయబ్ అగాయ్ ఘన విజయాలు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ. సరూర్ నగర్ లో వృద్ధురాలపై స్ప్రే దాడి, 10 తులాల బంగారం చోరీ. గ్రీన్ఫీల్డ్ రోడ్ సర్వే అడ్డుకున్న రైతులు భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ లో భారీ స్థాయిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. రీడింగ్ చెక్ చేసుకోవాలన్న. మీరు జరుగురి మహేష్ జరుగుతాం, మీరు జరుగు అది రీడింగ్ తీసుకోవాలి కదా. మీరు జరుగురు, కంప్లైంట్ జరుగురు ఎదురుగా ప్లీజ్. అలా తర్వాత తీసుకున్నా మహేష్ కొంచెం ప్లీజ్. మహేష్ 6210 76229 3757952 59774 60. Various conditions may causes contraction of bone. Various conditions may ఫోటో తీసుకొని దగ్గర కోసమే రీడింగ్ క్లాస్ Thank you. కొద్ది జరగనా క్లాప్ క్లాప్ చలో క్లాప్ హనుమంతన గారి నాయకత్వం, హనుమంతన గారి నాయకత్వం, హనుమంతన గారి నాయకత్వం. ఇట్లా
కేక్ కూడా ఇన్నే తెచ్చారు. చిన్న ఫోన్ బాబు ఫోన్ అడ్డం పెట్టారు. కాంగ్రెస్ కాంగ్రెస్ long live hey MHR పెట్టి పెట్టాడు అంతే. ఇటు వచ్చేయండి అన్న, పక్కకు వచ్చేయండి. మన గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆపద్ బాంధవుడు అందరి బంధువు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న ఈ నెల 10వ తారీఖు నాడు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వినాయక నగర్ డివిజన్లోని సంతోష్మా చౌరస్తాలో హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపులో కళ్ళద్దాలు, కిడ్నీ టెస్టులు, షుగర్ టెస్టులు, బీపీ, హార్ట్ టెస్టులు అన్ని చేసి కూడా కళ్ళద్దాలు ఎంబడే క్యాటరాక్ట్ ఉన్న వాళ్లకు కళ్ళద్దాలు కూడా దూర చూపు దగ్గర చూపు కళ్ళద్దాలు కూడా పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారు మరి ఈ 3 రోజులు కార్యక్రమం అన్న బర్త్డే సందర్భంగా ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వినాయక్ నగర్ పెద్ద స్లమ్ ఏరియా కాబట్టి మరి ఇక్కడ కళ్ళద్దాల కోసం కానీ హెల్త్ చెకప్ కోసం కానీ మరి అందరూ కూడా మరి ఈ రోజు వచ్చి ఇక్కడ చెకప్ చేసుకుంటున్నారు. కేవలం మా పేద ప్రజల పెన్నిది మైనంపల్లి హనుమంతన్న పుట్టినరోజు సందర్భంగా ఇవి నిర్వహిస్తున్నాము. ఎంఎస్ఓఎస్ ఆధ్వర్యంలో కంటిన్యూ ఆయన దానా ధర్నాలు చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగా మరి ఉడతా భక్తిగా మేము మాకు తోచిన విధంగా ఈ రోజు వినాయక్ నగర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. జై హనుమంతన్న. హైదరాబాద్ పాత బస్తీలో యువత బాడీ బిల్డింగ్ వైపు ఆకర్షితులవుతున్నారనే విషయానికి అక్కడ విస్తృతంగా నడుస్తున్న జిమ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోగ్యకరమైన శరీర నిర్మాణంపై యువత ఎక్కువ మక్కువ చూపుతూ జిమ్ కోచ్ల సూచనల మేరకు కఠినమైన వ్యాయామాలు, క్రమబద్ధమైన డేట్ ను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోకి మరో ప్రతిభావంతులైన యువకుడు షేక్ షోయబ్ అగాయ్ చేరడం విశేషం. తండ్రి జమీల్ అగాయ్ ప్రోత్సాహంతో పాటు మైండ్ అండ్ బాడీ జిమ్ కోచ్ అహ్మద్ మార్గనిర్దేశంలో షోయబ్ బాడీ బిల్డింగ్ లో విశేషమైన ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకు షోయబ్ 100కు పైగా షీల్డ్లు, మెడల్స్, సర్టిఫికెట్లు సాధించగా అందులో 50 గోల్డ్ మెడల్స్ ఉండడం అభినందనీయం. ఇటీవల తెలంగాణ స్టేట్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ మోడల్ కాంపిటీషన్ లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా బర్కాస్ కు చెందిన వ్యాపారవేత్త హబీబ్ మొహసిన్ ఆధ్వర్యంలో షోయబ్ కు ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ కె శ్రీకాంత్, చంద్రాయనగుట్ట ఏసీపీ ఏ సుధాకర్, చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ రౌతు గోపి హాజరయ్యారు. అలాగే కాజా గజయుద్దీన్, ముజమ్మల్ కురేషి, ఇబ్రహీం, హాజీ సాది, అఫ్సర్ సాది, సలాం సాది, హైదర్ సాది, మహమ్మద్ మూసా, మహమ్మద్ ఈసా, అబ్దుల్ సత్తార్, మహమ్మద్ బోగ్దాది, సయ్యద్ సలాం తదితరులు పాల్గొన్నారు. షోయబ్ 2017లో మిస్టర్ తెలంగాణ, మిస్టర్ హైదరాబాద్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. 2021లో మిస్టర్ ఇండియా పోటీలో 2వ స్థానం, సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో 2వ స్థానం పొందాడు. 2022లో నరేష్ సూర్య క్లాసిక్ లో గోల్డ్ మెడల్, 2023లో షఫీ సమీ క్లాసిక్, హనుమాన్
హనుమాన్ వ్యాయామశాలలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2024లో మిస్టర్ ఇండియా పోటీలలో తృతీయ స్థానం. 2025లో పూణేలో జరిగిన నరేష్ సూర్య క్లాసిక్ లో ఛాంపియన్ గా నిలిచాడు. అలాగే షఫీ క్లాసిక్, ఏఆర్ క్లాసిక్, మీర్ అలీ క్లాసిక్, డెక్కన్ క్లాసిక్, ఫేమస్ క్లాసిక్, ఓవర్ క్లాసిక్, సుల్తాన్ క్లాసిక్, మతిన్ క్లాసిక్ పోటీలో ఛాంపియన్ గా విజయం సాధించడం విశేషం. భవిష్యత్తులో విదేశాల్లో జరిగే బాడీ బిల్డింగ్ పోటీలో కూడా పాల్గొనేందుకు షోయబ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. एक मैसेज दे रहे हैं कि मोहसिन भाई, ये हमारे बच्चे हमारे पास से जिम का काम करके जो इतने अवार्ड्स लिए हैं, इनको गवर्नमेंट की तरफ से बहुत कॉपरेट होना ज़रूरी है, क्योंकि इन्होंने इतनी मेहनत अपने पैसे लगा के कर रहे हैं। इन गवर्नमेंट तेलंगाना चाहिए कि इनको कुछ कॉपरेट करे, और बारकस के पूरे बच्चों से गुजारिश है कि अपने गंदे कामों को छोड़े, बुरे कामों को छोड़कर अच्छे काम को फॉलो करें। देखिए बच्चा कैसी मेहनत करके अपने छोटेपन से लेके ऊपर तक आ रहा है, उसकी जरूरत क्या है, उसकी कोशिश क्या है, आप पर भी देखे, कॉपरेट करें और आगे बढ़े, क्योंकि इन्होंने इतनी मेहनत करके, आप लोग जानते हैं, इनको सब जानते हैं। आप लोगों को चाहिए कि अब हम कैसे अपने आप को डेवलप करें, हमारे एरिया को कैसा नाम करें, हमारे एरिया का नाम कैसा ऊपर करें, और हमारे तेलंगाना का नाम कैसा रोशन करें। कोशिश करेंगे तो आगे बढ़ेंगे। तेलंगाना को भी चाहिए, गवर्नमेंट को चाहिए कि बच्चों को, मासूम बच्चों को कॉपरेट करे, इनको आगे बढ़ाए, इनको इनके हुनर को देख के इनके लिए जम कराए तो बेहतर रहेगा। शुक्रिया आप सबका। अस्सलाम वालेकुम। और जितने भी लोग आए, एडिशनल डीसीपी साहब, सर्कल साहब, सबसे पहले उनका शुक्रिया जो वक्त निकाले और स्पोर्ट्स को, बच्चे को एनकरेज करने के लिए। ये आने का रीज़न यही है कि स्पोर्ट्स को एनकरेज करना, बच्चों को जो भी है। और मेरी तरफ से एक ही बोलूँगा, इसमें जो मेहनत लगती शायद ही कोई गेम में लगती। जितनी मेहनत करके आया उसको अप्रिशिएट करने सब लोग यहाँ पे मौजूद है, उसका बहुत बहुत शुक्रिया। और हमारी तरफ से एक ही चीज़ रहेगी कि जितना भी यूथ है, एक्सरसाइज करो, स्पोर्ट्स करो, मगर से नो टू ड्रग्स, जितना हो सके गंदी सोबत से दूर रहो। हमारा मैसेज एक ही है, हम चाहेंगे कि सब लोग आगे बढ़े स्पोर्ट्स में, चाहे वो क्रिकेट हो, फुटबॉल हो या बॉडी बिल्डिंग हो, हर चीज़ में आगे रहे। शुक्रिया बहुत बहुत, आप लोग टाइम निकाले। थैंक यू साहब, थैंक यू साहब। बहुत खुशी हुई इस दिन शोएब को आके मिलके। शोएब नाम से कम और गोल्डन टाइगर नाम से ज़्यादा मशहूर है इन्हों सोशल मीडिया पे। और ये एज में 10 साल से मेहनत करके ये स्टेज को आना बहुत मुश्किल और बहुत डिटर्मिनेशन वाला काम है। इनको देख के ये एरिया के लोगों ने, इनके जिम में जहाँ ट्रेन हो रहे, बाकी बच्चे भी ऐसे ही इंस्पायर होके बहुत आगे चल के बहुत अच्छे अचीवमेंट्स लेना और एरिया का नाम भी रोशन करना बोल के हम चाह रहे हैं। और इनको अभी तो इब्तिदा स्टार्टिंग है, अभी इससे आगे नेशनल इंटरनेशनल बहुत इवेंट्स चलते हैं। उनका एज के हिसाब से अभी बहुत टाइम है, अब स्टार्ट हुआ लैडर पे चढ़ना। वी विश हिम ऑल सक्सेस और मिस्टर वर्ल्ड और मिस्टर इंडिया टाइटल जीतना बोल के हम दिल से शायद ऑल द बेस्ट। खुश होने तो मैं बोलता हूँ जी, अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू, जो कि अपने तेलंगाना हैदराबाद से ओवरऑल टाइटल यानी कि 2025 से 2026 जनवरी से अल्हम्दुलिल्लाह 25 ओवरऑल चैम्पियन लिया मैं। और 10 ईयर से वर्कआउट करता हूँ, यानी कि गोल्ड मेडल 50 है। अब तक मैं 110 कंपटीशन पार्टिसिपेट करा तेलंगाना से अल्हम्दुलिल्लाह। मैन फिजिक्स में इस 2026 जनवरी में फर्स्ट लिया, 2025 में दिल्ली में, मुंबई में, दिल्ली में फर्स्ट शो खेला जिसमें गोल्ड मेडल लिया मैं, और मुंबई में एमपीसी में 3rd प्लेस लिया, और साउथ इंडिया में 2nd प्लेस लिया। बहुत सारे कंपटीशन पार्टिसिपेट करा अल्हम्दुलिल्लाह। उसी की खुशी में हमारे मोहसिन भाई
हबीब मोहसिन अल हैदर तरफ से अल्हम्दुलिल्लाह बहुत बड़ा इवेंट है यहाँ पर। हमारे वालिद साहब बहुत सपोर्ट करे, अल्हम्दुलिल्लाह। दुआ है माँ बाप की। इसी तरह इंशाल्लाह और भी कंपटीशन खेलूँगा, इसी तरह बहुत सारे पार्टिसिपेट करूँगा। हमारे डीसीपी साहब एसी साहब अल्हम्दुलिल्लाह आए यहाँ पर, बहुत खुशी हुई। थैंक यू सो मच, थैंक यू। आपकी उम्र के नौजवान को क्या मैसेज देंगे? यही कहना चाहूँगा, हेल्थ के लिए बहुत आगे जाइए इंशाल्लाह। फिटनेस बहुत अच्छी चीज़ है, इससे आप लोगों को बहुत अच्छे चीज़ें मिलते हैं। आप लोगों को गलत शौक से बच सकते हैं। बॉडी बिल्डिंग यानी कि फिटनेस एक ऐसी चीज़ है, बहुत अच्छी जगह लेके जा सकती है, इससे कुछ भी नुकसान नहीं है, आप और आगे जा सकते हैं। स्पोर्ट बहुत अच्छी चीज़ है, यही कहना चाहूँगा। अभी तक तो नहीं मिला मुझे तेलंगाना गवर्नमेंट से, यानी कि वन टाइम कंपटीशन पार्टिसिपेट करा, जिसमें से मेरे पास 100 गोल्ड मेडल्स है और ब्रॉन्ज मेडल्स भी है, सिल्वर मेडल्स भी है। ओवरऑल चैंपियन ऑफ चैंपियन 25 ट्रॉफी है मेरे पास, जिसमें बहुत सारे जगहों पे जाके पार्टिसिपेट करा मैं कंपटीशन। माइन एंड बॉडी जिम है मेरी, जो हमारे उस्ताद है अहमद बहामिद, अल्हम्दुलिल्लाह उनका शागिर्द हूँ मैं। बहुत मेहनत करा मैं 10 साल से, इंशाल्लाह और भी मेहनत करूँगा इसी तरह। సర్దార్ పటేల్ నగర్ లో ఆలయంలో భారీ దొంగతనం, 50 లక్షల వెండి ఆభరణాలు మాయం. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారికి అలంకరించిన సుమారు 50 లక్షల విలువైన వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు అత్యంత చాకచక్యంగా గర్భగుడి తలుపులు పగలగొట్టి వెండి కవచాలు, కిరీటం సహా ఇతర విలువైన ఆభరణాలను అపహరించి పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే ఆలయ కమిటీకి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీమ్ సహాయంతో వేలి ముద్రలను సేకరించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పవిత్రమైన ఆలయంలో జరిగిన ఈ భారీ చోరీతో సర్దార్ పటేల్ నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మఘాట్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే 68 ఏళ్ల వృద్ధురాలపై గుర్తు తెలియని వ్యక్తులు స్ప్రేతో దాడి చేసి సుమారు 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. వృద్ధురాలికి పరిచయం ఉన్న సుమిత్ర అనే మహిళ మరో ఇద్దరితో కలిసి ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి ముఖంపై స్ప్రే కొట్టి అపస్మారక స్థితిలోకి నెట్టిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూనగర్ పోలీసులు ప్రధాన నిందితురాలైన సుమిత్రను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో కర్మఘాట్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఇచ్చిన
పిల్లో పెట్టి బ్లాంకెట్ గా కూర్చొని ఇక వాడు చాలాసేపు పట్టుకున్నప్పుడు ఎవరైనా వీడియో తీసిరా? రెగ్యులర్ గా వస్తుంది వచ్చి ఈమె స్టిచ్చింగ్ చేస్తుంటది రమ్మంటారు అంటే వాళ్ళు బీరువా ఇవన్నీ ఓపెన్ చేసి మీరు తాళాలు అడిగి తీసుకొచ్చి రెక్కి చేసి నిన్న దగ్గర ఒకటి వాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు, అందులో గోల్డ్ అవన్నీ పెట్టిరు. ఏం తీసుకెళ్ళింది ఒంటి మీద అంతా పోయింది. పర్సులో కూడా ఒకటి బ్రేస్లెట్ ఉంది, అందులో వస్తుంది. వచ్చిర్రు. వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చుంది. కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు, వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసిర్రు. స్ప్రే కొట్టిర్రు, 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ఎంతమంది వచ్చిరామా? ముగ్గురు. ఇద్దరు ఆడులు ఎంతమంది వచ్చిరామా? ముగ్గురు. 2 ఆడోళ్ళు 1 మగాడు. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమండి, వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమండి పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుండ్రు. ఇక 10 తులాలు బంగారం. ఎవరెవరిని గుర్తుపడతావు అందులో? నేనా? నేను సుమిత్రను మాకు ఒక ఆమె ద్వారా 3 years నుంచి ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అక్క అంటుండే నన్ను. ఇక్కడనే ఉంటుంది వెనుకకు కిరాయి. అంటే మీరు ఒక్కరే ఉంటారా అమ్మ ఇంట్లో? సరే. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం ఎక్కువైపల్లిలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూములను ఎలా సర్వే చేస్తారని అధికారులను రైతులు నిలదీశారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ నుంచి 4th సిటీని కలుపుతూ కందుకూరు కడతాల్ మండలాల మీదుగా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎక్కువైపల్లి గ్రామ పరిధిలో భూములు సర్వే పరిశీలనకు అధికారులు రావడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలగాలతో వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములు తీసుకుంటామంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. పక్కనే 4 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవే ఉన్నప్పుడు మరో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూమికి భూమి ఇవ్వాల్సిందేనని, తగిన న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ అధికారులపై రైతులు మండిపడ్డారు. మరి అక్కడ ఉంటాం కూడా ఇంత పెద్ద 8 లైన్లు రోడ్డు మేడం. ఇంట్లో రాస్తలేరు, మీరు రాస్తలేరు రాయడానికి ప్రకారమే ఇస్తారు తప్ప సత్యనారాయణ ఇవ్వడానికి ఉండదు. మార్కెట్ వాల్యూ ప్రకారం లక్షలకు మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మా రంగారెడ్డి అయిన మీరు ఏదైతే మా దగ్గర ఇక్కడికి నివేదిక తీసుకెళ్ళారు, దాంట్లో రిమార్క్ లో ఒక ఎకరం అవుతుందంట. యాక్చువల్ గా ఎకరం 38 రాశారు.
అదే మనం రేట్ ఫిక్స్ అయినాకనే చేసుకుంటే అయిపోతుంది అది ఒకటి. ఈ సర్వే ఎంత వరకు ఎంత ల్యాండ్ పోతుంది? సరే మేడం, అదే రేట్ ఫిక్స్ అయినాకనే చేసుకోండి. అదే మేము వద్దట్లేం కదా. రేట్ ఫిక్స్ కు ఎన్ని ఎకరాలు అనేది అప్రాక్సిమేట్ తెలుస్తుంది. మీరు ఒక కన్సల్టేషన్ కమిటీ చేసిరు, ఆ కమిటీ ఒక్కటేసారి కూర్చోబెట్టారు, మళ్ళీ 2 సార్లు కూర్చోబెట్టండి. ఇప్పుడు తక్కువ ఎకరాలు ఉంటే ఇంత ఇప్పుడు ఎమ్మెల్యే రాసిచ్చాం, మీకు బాధాప్త రాసిచ్చాం, మేము ఆల్రెడీ రాసిచ్చాం. మీకు అప్లికేషన్ ఇచ్చాము, చాలా సార్లు ఇచ్చాము మేము. మీరు లేకుంటే కూడా ఈసారి మీరే చెప్తేనే స్టాప్ చేసి మీరే ఇస్తే అదే తెలవడానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంది మా రెవెన్యూ తరఫున 2 ఆవులు ఉండే 2 బర్రెలు ఉండే, ఆ బర్రెలు ఎలా కొట్టి రావాలి? ఇప్పుడు చెప్పరు, ఏదైనా గవర్నమెంట్ నుంచి ఉంటే చెప్తారు. అవును సార్, గవర్నమెంట్ తెలియదా రైతులు ఎంత నష్టపోతున్నారు? మా రైతులతో మొత్తం జబర్దస్త్ చేసి రైతులను అజ్జేయకండి సార్. ఇష్టం లేదని కాదు మేడం, వాళ్ళకి సర్వే చేయకూడదు అంటారు అనేది విజయలక్ష్మి ఆమె అడగాలి. సరే, శ్రీపతి శంకర్ రెడ్డి, లేదని శ్రీపతి కొండల్ రెడ్డి. 2 రోజుల ముందు డబ్బు స్టార్ట్ చేసి 2 రోజుల ముందు పెడతామంటే ఉంటారు సార్. పొద్దుగాల 8 గంటలకు సార్ లేరు, ఎవరు లేరు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. శ్రీపతి రాఘవరెడ్డి లేడు, ఆయన తిరుపతి పోయింది. హరికృష్ణ కేసరి, ఆయన బొంబాయిలో ఉన్నది. మాధవరం ప్రతాప్ రెడ్డి, ఆయన బొంబాయిలో. మాధవరం బృంద, మాధవరం భావన, పండుగ కోసం. శ్రీపతి బాలరెడ్డి, ఆయన అక్కడనే ఉంటారు. శ్రీపతి సుందరం ఆమె ఉన్నది ఒక ఆమె. ఇప్పుడు ఉందా? బయటకు రాలేదు ఆమె. విజయలక్ష్మి. వాళ్ళ పిల్లలు లేరా? చెప్పారా నీకు ఇష్టం లేదా? దళిత మాల వాడపై దాడి చేసిన అగ్రకుల వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య రాష్ట్ర డీజీపీని కోరారు. బాధితులతో కలిసి లక్డీకప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో గత నెల 15న అగ్రకులాలకు చెందిన వ్యక్తులు దళితులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో దళితులు పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక అగ్రకుల వ్యక్తులు ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు. దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మహిళల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని చెన్నయ్య తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారని ఆరోపించారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన వ్యక్తులు బహిరంగంగా తిరుగుతూ బాధితులను అవమానకరంగా దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని కోరినట్లు చెన్నయ్య స్పష్టం చేశారు. అంటే వాళ్ళు లేకపోతే ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పి పెడతామే లంచ్ అని రాటు తీసుకొని వేయడం చేస్తే మొత్తట్లో కూరబడిపోయింది సార్. మొత్తట్లో కూరబడిపోతే మీరంగా తొక్కుంటూ వెళ్ళారు సార్. మీరంగా తొక్కుంటూ వెళ్ళి ఇళ్ళతో చూసుకుంటే నా కొడుకు లేడు, లారీకి వెళ్ళిండు 5ంటికి సార్. ఇక ఆ విధంగా అసలు నా బిడ్డ సార్ ఎక్కడ పడితే అక్కడ దాన్ని చేతులు వేసి ఇజ్జత్ తీసిరు. దాని భర్త ఇప్పుడు ఏమనంటుంది సార్, అట్లా చేసిరు. మొత్తం రేట్లే సార్, ఒక్కొక్కరు ఎట్లు ఉన్నట్టే ఉంది సార్. బతికే సెట్టే లేదు సార్ వాళ్ళతో. ఇప్పటికి కూడా అసలు బజార్లలో మేము మందు పుసుకొని సట్ట బాగా అనిపిస్తుంది. అట్లా కానట్లు చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు సార్. న్యాయం చేయాలి సార్. నా పేరు కవిత అండి, మాది నారాయణగూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. మాకు 14వ తారీఖు నైట్ గొడవ జరిగిందండి. తెల్లారి ఇంకా మమ్మల్ని కొట్టినా కూడా మేము సరే ఇక ఊరు వాళ్ళం ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు
కేసులు పెట్టుకోవడం కూడా వద్దులే అని చెప్పేసి కూడా మేము కాంప్రమైజ్ లెక్క ఉండి కూడా మేము వాళ్ళ మీదకి కూడా పోలేదండి వాస్తవానికి. అయితే ఉదయం పూట 6:30, 7 అవుతుంటుంది. ఆ టైంలో ఒక 100 మంది దాకా మా గూడెం మీదకి రావడం జరిగిందండి. మాలగూడెం మీదకి వచ్చారు. మేము అప్పటికే పిల్లలు స్కూల్కి పోతారని చెప్పేసి మేము లేచి వంట చేసుకుంటున్నాం. మా భర్త వాళ్ళు, మా మగవాళ్ళు అంటే మా జెంట్స్ ఎవరు ఇంకా లేవలేదండి వాస్తవానికి. అప్పటికే వచ్చారు. వచ్చి మాలంజిదానా నీ మొగడేడే నీ అన్నేడే అని చెప్పి అట్లా వరకు అట్లా తిడుతుంటే, ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు, ఏదన్నా మర్యాదగా మాట్లాడండి అని చెప్తే, నీరేంది లంజిదాని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నావు, నీకు ఇల్లు లేదు ఇడుపు లేదు, నువ్వు చెప్పడానికి ఇక్కడ అని చెప్పి మమ్మల్ని ఎట్టబడితే అట్లా అది మాట్లాడుకుంటే, మర్యాదగా మాట్లాడని చెప్పినందుకు ఇక్కడ చెయ్యేసి తోసి, నీరేంది మధ్యలో నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, మీ అన్నయ్య ఎక్కడ దొరికినా కూడా మీ అన్నయ్యని చంపుతామే మేమైతే అని చెప్పి ఎట్లా పడితే అట్లా తిడుతున్నాం. మా మీద చేసి మాట్లాడొద్దని చెప్పినా కూడా మీద చేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ కేసు పెట్టినా కూడా వాళ్ళు బెయిల్ మీద సరే వచ్చారు అని మరి సపోర్ట్ చేయకుండా ఉండట్లేదు. బయటకు వచ్చి కూడా మేము అక్కడ టచ్ చేసినాం, ఇక్కడ టచ్ చేసినాం, వాని చెల్లెని వాడేం బీకుంటూ వాని చెల్లి ఏం బీకుతుంది మమ్మల్ని అని చెప్పి మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీడియా ద్వారా మేము తెలియజేస్తాం, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. నగల మండలం నారాయణగూడెం గ్రామంలో మొన్న పోయిన నెల 14వ తారీఖు ఏదైతే ఎలక్షన్ ముగిసిందో, ఓడిపోయిన బాధలో మాలలో ఒక అభ్యర్థి పోటీ చేసిండు ఒక పార్టీ నుంచి. ఆయన ఓడిపోయి ఇంట్లో ఉంటే వాళ్ళు అక్కడ ఉన్న రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక 100 నుంచి 150 మంది 15వ తారీఖు తెల్లవారుజామున 6:30కే వీళ్ళు నిద్రమత్తు నుంచి లేవకముందే గ్రామం మీద రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇళ్లలోకి జొరబడి ఎవరు నిద్ర నుంచి లేచి అరుపులకు నిద్ర నుంచి లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణ రహితంగా దాడులు చేసిండ్రు. మహిళలని కూడా చూడకుండా యువతులను, మహిళలను ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అసభ్యంగా బిహేవ్ చేస్తూ వెకిలిగా ప్రవర్తించింది. అలాంటి వ్యక్తులపైన 15వ తారీఖు రోజే వీళ్ళు బాధితులు, ఈ వీరబాబు అనే వ్యక్తి చెయ్యి ఇరిగి ఇక్కడ ఈపుకు దెబ్బలు తగిలి ఇప్పటికి కూడా వెనక వాసిపోయి ఉన్నాయి. ఇలాంటి బాధితుడికి ఇట్లాంటి దెబ్బలతో ఆడికి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. 15వ తారీఖున ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయకపోగా వీళ్లకు కనీసం చికిత్స కోసం, ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్కి కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు పంపలేదు. పంపకపోగా వీడియోలు వైరల్ అయి బయట సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత 18వ తారీఖున ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది డిలే చేసి 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు 15న దాడి జరిగితే 18వ తారీఖు 4 గంటలకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంటే కేసును నీరుగార్చే కుట్ర అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైతే దాడి చేసిన నిందితులు ఉంటారో అక్కడ స్థానిక శాసనసభ్యురాలు గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారి ఇంట్లో వాళ్ళు యథేచ్ఛగా కూర్చొని క్యాంప్ ఆఫీసులో ఉండి వాళ్ళు అక్కడ రాజకీయ పలుకుబడితోని వీళ్ళ పైన దాడి చేసిన వాళ్ళు మా స్టేషన్ బెయిల్తో బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉంటే వాళ్ళకు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుండ్రు, మినిస్టర్ మా వాళ్ళే, మారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే మారెడ్డి, డిఎస్పీ మారెడ్డి, సిఐ మారెడ్డి, మమ్మల్ని ఎవడేం బీకలేడు, అట్లాంటి అసభ్యకరమైన మాటలు మళ్ళీ బయటకు వచ్చినాక కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిన వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి నేను అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా అని మళ్ళీ మోరీల మీద కూర్చొని లూజ్ టాక్ చేస్తున్నా. కానీ ఆ విషయాలు మేము ఎస్పీ గారి దృష్టికి కూడా పెద్దలు చెన్నయ్య గారు మేమందరం కలిసి బాధితులతోనే ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా కానీ సార్ వెళ్ళి అక్కడ పరామర్శించి నేను పరిశీలిస్తా అన్నారు. ఇంతవరకు కూడా అక్కడ ఏం జరగలేదు. దానికోసమే అక్కడ మాకు న్యాయం జరగలేదని బాధితులతో ఇలా కలిసి డీజీపీ గారి అపాయింట్మెంట్ కోసం మేము 3 రోజుల నుంచి ప్రయత్నించినాం. ఈ రోజు కూడా అన్ఫార్చునేట్లీ సార్ కలవలేదు. సార్ పిఏ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వీలుంటే అవకాశం ఉండి డీజీపీ గారు మమ్మల్ని కలవాలనుకుంటే ఒకవేళ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. మాకేమైనా అపాయింట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒకసారి మేము మాలమానా టీం ఒక 5 మంది వెళ్ళి మేము ఈ విషయం గురించి కూలంకుషంగా డీజీపీ గారికి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోసారైనా డీజీపీ గారిని 1-2 సార్లు అయినా ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. పోయిన నెల 15వ తారీఖు నాడు నారాయణగూడలో ఓట్లు వేసి వీళ్ళు మా వాళ్ళు ఓడిపోయిన ఏదప్ప అని ఇళ్ళలో వచ్చి పట్టుకుంటే వాళ్ళను రాత్రి ఆ నారాయణగూడ రెడ్లు అందరూ 100 మంది మాట్లాడుకొని పొద్దున్నే కర్రలు, రాత్రులు, చీకులు తీసుకొని ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యంగా కొట్టి ఆడపిల్లలు అనకుండా ఆ ఆడపిల్లలను ఎదుల మీద చేసి నూకి వాళ్ళని కొట్టిండ్రు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇళ్ళ మీదకి పోయిన కారణం ఏంది, అందుగురించని ఆ బాధితులను ఆ రెడ్లను ఎప్పుడే డిమాండ్ చేసి వాళ్ళను రిమాండ్కి పంపించేసి జైలుకి పంపించే ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళా
ఏది స్టేషన్ బెయిల్ తీసుకొని వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చి మేము ఏమైనా చేస్తాం. ఆడ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పీ రెడ్డి, సిఐ గుడక రెడ్డి, అన్ని రెడ్లు కూడి ఇప్పుడు దళితుల మీద మాలగూడ మీద వాడికి కొట్టినామంటే తీవ్రంగా బలగొట్టిండ్రు. వాళ్ళని నేను పోయి ఇంకొని కూడా చేసిన. అందుగురించే మేము ఇప్పుడు మెమరాండం ఇచ్చినాం. న్యాయం జరగకపోతేనంటే మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని కూడా డిమాండ్ చేసుకుంటూ మా బుర్రలో దేశంలో క్రికెట్ కు ఉన్న మోజు చెప్పలేనిదని ఇండియా క్రికెట్ కు అజారుద్దీన్ లాంటి గొప్ప ఆటగాడిని అందించిన ఘనత హైదరాబాద్ కి దక్కుతుందని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ అంబర్పేట్ వాటర్ వర్క్ గ్రౌండ్ లో ప్రారంభమైంది. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోహిన్ రెడ్డి కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు మాట్లాడుతూ క్రీడలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, క్రీడలు ఆడితేనే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. ప్రతి జిల్లాలో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సీఎంను కోరుతామని అన్నారు. आपको श्रद्धांजलि जुड़ा ना राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव गांधी, राजीव जी, पल पल तुम्हारी याद में मन तो उदास होता रहेगा, पल पल तुम्हारी याद में मन तो उदास होता रहेगा, आंखों में आंसू रहे न रहे, पर टीम हैदराबाद और साथ होने जा रहा है आज का और अगर लोग बोले तो भी वैसे जाते हैं। बाबू किसी की गाड़ी हमारे दूसरे मैचेस के लिए ड्राइवर्स गाड़ी लेके जाना है, किसी की गाड़ी बीच में कृपया वहां से निकाल लीजिए। बाकी खिलाड़ी एलबी स्टेडियम जाना है। आदि ठीक है, वो ड्राइवर साहब थोड़ी देर के बाद ले जाइए हमारे गेस्ट आने के। ये सामने मत जाइए भाई, जरा पीछे हटो। ऑनलाइन मोड नलगोंडा
తెలియచేస్తా ఉన్నా. Of the 1920 tournament Cricket Federation of India chairman ga All India Rajiv Gandhi tournament 19వ సంవత్సరం ఇవాళ జరిగింది. 17 ఏమో తమిళనాడులో మన అక్కడ ఎక్స్ఎంపీ అయినటువంటి హరును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు. అదే కదా అండర్ 14లో అక్కడ మన అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా 19 ఇక్కడ 17 తమిళనాడు 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్నీ గ్లోజెస్, బట్టలు, షూస్ ఇవన్నీ ఎవడు కొంటారు. కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా. హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్న. గతంలో విజయనగరంలో కోరుకొండ సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను 3 ఏళ్ళు. ఆ తర్వాత క్రికెట్ పెడుతున్నది తప్పనిసరిగా. దానికంటే ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే, రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, కానీ ఆయన నంబర్ 1 సిటీ చేయాలి, కొత్త స్టేట్ చేయాలి, భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు. అందుగురించి మన స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏదో విధంగా పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్నీ దూరం అవుతాయి. అందుగురించి ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా. ఎందుకంటే శివసేన రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, అదే మంత్రి ఉన్నాడు శ్రీహరి. తప్పనిసరిగా స్పోర్ట్స్కు కోచెస్ ప్రతి జిల్లాలలో ఒక స్పోర్ట్స్కు అన్నిటికీ ఇవాళ రెవెన్యూ ఆఫీసర్కు ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది, పోలీసు వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది. కానీ ప్రతి జిల్లాలలో స్పోర్ట్స్ గతంలో కొన్ని ఎకరాలు అలో చేసింది, కానీ దాని పని జరుగుతలేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వంలో కొంత అలాట్ చేసిందో దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా మంచి కోచెస్కు మంచి జీతాలు ఇచ్చి స్పోర్ట్స్లో ఎవరైతే బాగా ముందుకు వస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ₹1 కోటి ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. అదేవిధంగా అప్కమింగ్ అంటే వాడు పెరుగుదల చేసేటప్పుడు ప్రభుత్వం కూడా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం. ఏ విధంగా బీసీ స్కాలర్షిప్ ఇస్తుందో మంచి స్పోర్ట్స్ మెన్స్కు కూడా బాగా ఆడుతుంటే అతనికి కూడా స్కాలర్షిప్ ఇస్తే వాడు బాగా ఆడుతాడు దేశానికి. అదే నా ఉద్దేశం. దీంతో పాటు ఆయన నిన్న 10వ తేదీ నాడు ఫైనల్స్ ఉంటుంది. ఆ ఫైనల్స్లో ముఖ్యమంత్రి గారు అన్నారు, రేజ్ హనుమంతరావు గారు, అందరు స్పోర్ట్స్ మెన్ అంటే అందరూ ఆడుతుంటారు డిఫరెంట్ గ్రౌండ్లలో, కానీ స్కూల్ పిల్లలను అందరిని పిలవాలన్నాడు. అప్పుడే అక్కడ ఎవరు లక్ష్మణ్ ఉండే సోషల్ వెల్ఫేర్, లక్ష్మణ్ అన్ని హాస్టల్ పిల్లలకు స్కూల్ పిల్లలను తీసుకురావాలన్నాడు. మొన్న ప్రభాకర్కి ఏం చెప్పిండంటే ఆయన బస్సెస్ కూడా పెట్టాలని చెప్పిండు. కనుక మన దగ్గర నుంచి మన అంబర్పేట కాకుండా ఇక్కడ మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడేడైతే హాస్టల్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా 2 గంటల వరకు ఎల్బీ స్టేడియానికి రావాలి. ఆయన ఆలోచన ఏమిటి అనేది వచ్చే తరం వారికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి మన శాసనసభ్యులు, కార్పొరేటర్సు, మండల అధ్యక్షులు అందరూ కూడా
పెద్ద ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున జనం వస్తే ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో స్పోర్ట్స్కు సిటీ అవుతుంది కాబట్టి మన దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్స్ వస్తాయి అన్ని ఆటలు. ఒకప్పుడు ఫుట్బాల్ నంబర్ ఒలింపిక్స్లో 6-7 ఆడారు. ఇవాళ ఒలింపిక్లో ఎవరు లేరు కనుక ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్గా చూశాను నేను. ఆయన ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఆడడం చూస్తే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కాబట్టి ఈ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయడాలంటే అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాజీవ్ గాంధీ ఫైనల్స్కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నారు. నేను ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ది మినిస్టర్స్, మీరందరూ వస్తే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన, మా మంత్రులు కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారంటే మీ జిల్లాలలో కూడా స్పోర్ట్స్కు అవకాశాలు వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చైర్మన్లు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, శాసనసభ్యులు, దానితో పాటు మంత్రులందరికీ నేను లెటర్ రాయబోతున్నా ఇవాళనే. అందరు మంత్రులు కూడా ఆనాడు సాయంత్రం 3:30కి వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు 4:30 నుంచి మాట్లాడతారు. ఎందుకంటే లైట్లు లేవు, అది తీసేసారు కాబట్టి డే మ్యాచెస్ అవుతుంది కనుక అందరి ముఖ్యమంత్రులకు, అందరికీ మంత్రులకు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, స్పోర్ట్స్ లవర్స్ అందరు వారు కూడా తప్పనిసరిగా బస్సులు అరేంజ్ చేస్తాం. మన అంబర్పేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో స్కూల్ పిల్లలను స్పోర్ట్స్ మెన్ తీసుకుపోవాలని కోరుతున్నాం. అది గ్రాండ్ సక్సెస్ అది. దీనివల్ల ఫ్యూచర్లో స్పోర్ట్స్కు న్యాయం జరుగుతుంది. ఒకరోజు తెలంగాణ నుంచి ఎక్కువ మెడీలు రావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా. अल्लाह ने उनको इतना अच्छा मौका दिया, चेयरमैन बनाया, तो मेरी उनसे एक गुजारिश है कि आपके लिए काम इतना आसान नहीं है, आपके लिए इतना काम इतना हेलो सुनिए, आपके लिए इतना काम आसान नहीं है, बट कोशिश करके आप यहाँ पे 4 फ्लड लाइट लगा दीजिएगा, वो एकदम सोने पे सुबह होगा. और रोहन रेड्डी साहब तो यहीं पे है. रोहन भाई आपकी कॉन्स्टिट्यूएंसी, आप जब भी मैं कुछ भी चाहिए क्रिकेट में स्पोर्ट्स में आपको भी बोल रहा हूँ. अगर मैं ठीक है, मैं अलग दूसरा मंत्री हूँ बट लेकिन कभी भी मेरी अगर जरूरत रही तो मुझे बुलाना. और एक दूसरी एक गुजारिश है कि हर डिस्ट्रिक्ट में आप सीएम साहब से बात करके आप क्या बोलते हो, सीएम साहब आप स्पोर्ट्स में बहुत आगे बढ़ रहे हैं क्योंकि वो खुद फुटबॉल प्लेयर है, वो खुद जबरदस्त स्पोर्ट्समैन है. तो उनसे मिलकर आप हर डिस्ट्रिक्ट में अगर लैंड मिलेगा तो मेरे ख्याल में वहाँ पे आपको बिल्कुल अच्छा हो जाएगा और हर डिस्ट्रिक्ट में क्रिकेट खेलने का मौका मिलेगा. దయచేసి ఇవాళ మా ముఖ్యమంత్రి, మా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి అజరుద్దీన్ గారు వచ్చినటువంటి శాసనసభ్యులు రిక్వెస్ట్ ఏంటంటే 10 నాడు నేను చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా చెప్పిన లక్ష్మణ్ అందరి పిల్లలను అందరినీ అన్ని స్కూళ్ళకి వెళ్ళి మందిని తెమ్మన్నారు. ఇవాళ హాస్టల్స్ ఉన్నాయి. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో విద్యార్థులు ఎక్కువ ఉంటే వాళ్ళు బాగా ఆడతారనే ఉద్దేశం, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు కాబట్టి దీని మీద 10వ తేదీ శ్రీకాంత్ గారు, అవినాష్ గారు, అమర్జిత్ గారు, సాదిక్ గారు, మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు, రమేష్ గారు, క్రీడా అభిమానులందరికీ, నా మిత్రులు నాయుడు ప్రకాష్ గారు ఉన్నారు, క్రీడా అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ దాదాపు 10 టీములు నకిలీ మద్యం తయారీ విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలి ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ మద్యం దందాను అధికారులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ డిపిఓ కృష్ణప్రియ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రకాష్ తో పాటు అతని సోదరుడు భరత్ సహా మరో 3గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం 5గురు నిందితుల్లో ఒడిశాకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు ఈవెంట్స్, పెద్ద బార్ల వద్ద ఖాళీ అయిన ఖరీదైన బ్రాండ్ల మద్యం సీసాలను సేకరించి వాటిలో తక్కువ ధర కలిగిన విదేశీ మద్యాన్ని నింపి ఒరిజినల్ సీసాల మాదిరిగా ప్యాక్ చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ దాడుల్లో 139 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలు, రవాణాకు ఉపయోగించిన
3 స్కూటీలు 4 మొబైల్ ఫోన్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సామాగ్రి విలువ సుమారు 8 లక్షలుగా అంచనా వేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని నమ్మి బయట వ్యక్తుల వద్ద మద్యం కొనవద్దని ఎక్సైజ్ డిపిఓ కృష్ణప్రియ హెచ్చరించారు. నకిలీ మద్యం తాగడం వల్ల ప్రాణాపాయం, ముఖ్యంగా కిడ్నీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తింపు పొందిన మద్యం దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని సూచించారు. మూడు బండ్లు అంటే వరుసగా ఉన్నాయి చూడండి. అది తీసుకున్న తర్వాత బండ్లు కూడా ఇక్కడనే సెట్ చేస్తే బాగుంటుంది. గచ్చిబౌలి దగ్గర ఇందిరానగర్లో గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద మా డిటిఎఫ్ సిఏ ప్రవీణ్ కుమార్ అండ్ టీమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఈఎస్ మా డీసీ గారి ఆదేశాల మేరకు అక్కడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. అతను ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనే అతను ఇంతకుముందు ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను అదే దందా చేస్తున్నాడు అన్న పాత ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రూట్ వాచ్ చేసింది. అతని తమ్ముడు భరత్ ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ కనిపించారు. అతను ఆపి సోదా చేస్తే అతని దగ్గర 15 గ్లెన్లివిట్ బాటిల్స్ దొరికినాయి. ఆ గ్లెన్లివిట్ బాటిల్స్ గంటగానం ఎందుకు పెట్టుకొని పోతుండే ఏంటి అని మొత్తం అతన్ని ఎంక్వైరీ చేసి నేను ఇల్లు కూడా సోదా చేసాను. పోతే అక్కడ 46 మళ్ళీ పెద్ద పెద్ద రాయల్ సల్యూట్, డిఫరెంట్ గ్లెన్లివిట్, గ్లెన్ఫిడిచ్ ఇట్లా అన్నీ కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా తీసుకొని అతన్ని విచారిస్తే 2 ఒరిస్సా వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ ఇస్తున్నారు సార్ నాకు అని చెప్పిండ్రు. వాళ్ళని కూడా మేము వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళి చెక్ చేసారు. అయితే దీని మోడస్ ఆపరెండి ఏమంటే ఈవెంట్స్లో జరిగినాయి, లేకుంటే పెద్ద పెద్ద బార్లలో జరిగినాక బాటిల్స్, ఎంటీ బాటిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు బార్టెండర్స్ దగ్గర, ఈవెంట్స్ వాళ్ళ దగ్గర. ఇతను కలెక్ట్ చేసుకొని చీప్ లిక్కర్స్ను ఓసీ కానీ మెయిన్గా అయితే ఓ స్మిత్ రెండింటిని ఇతను అందులో నింపుతున్నాడు. నింపి మళ్ళీ యథావిధిగా దాన్ని అమర్చేసి అందరికీ అమ్ముతున్నాడు గిరాకీకి. మెయిన్గా ఇట్లాంటివి ఎందుకంటే తెలుస్తుంది అందరికీ దా టేస్ట్ కాబట్టి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకి వైన్ షాప్ల ద్వారా అమ్మలేరు, వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి రేర్గా ఎప్పుడో ఒకసారి కొనుక్కోపోయేవంటే ఈవెంట్స్ జరిగితే ఒకసారి చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇటు మొత్తం మనకి 139 బాటిల్స్ డిఫరెంట్, మనకి బ్లూ లేబుల్ ఉన్నాయి, అందులో గ్లెన్లివిట్ ఉంది, గ్లెన్ఫిడిచ్ ఉంది, శివాశ్రేగలు ఉన్నాయి, అన్ని హై బ్రాండ్స్. 139 ఫేక్ లిక్కర్ బాటిల్స్ హై బ్రాండ్స్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 136 ఎంటీ బాటిల్స్ కూడా సీజ్ చేసుకున్నాం. ఈ ప్రక్రియలో 5గురిని అరెస్ట్ చేసినాం మేము. అంటే లింక్ ఒకళ్ళ ద్వారా, ఇప్పుడు ప్రకాష్ భరత్ ద్వారా ఇంకా 2 ఒరిస్సా వాళ్ళని ఇంకొకళ్ళని, ఆ విధంగా 5గురిని అరెస్ట్ చేసినాము. ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం, అంటే ఇవి ఎవరెవరికి అమ్మిండ్రు ఇంకా ఇలా ఎవరున్నారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా తీసుకుంటాము. ఫోన్లు 4 తీసుకున్నాము. వాళ్ళ దగ్గర వాళ్ళ స్కూటీలు 3 కూడా ఏవైతే రవాణాకు ఉపయోగించుకుంటున్నారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం సీజ్ చేసిన దాని విలువ దాదాపు 8 లక్షల వరకు ఉంటుంది. ఇటు ప్రగతులకు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి లిక్కర్ ఏదో తక్కువ వస్తుంది, ఇప్పుడు శివాశ్రీలో 5,000 ఉంటే మేము 4,000కే ఇస్తాము అని చెప్పొచ్చు ఇట్లాంటి వాళ్ళు. కాకపోతే ఇది ఉట్టి బ్రాండ్ మిక్సింగే, కానీ రేపు ఏమైనా వేరే మిక్సింగ్ కూడా అవ్వచ్చు, ప్రజారోగ్యం కూడా దెబ్బతినొచ్చు, వాళ్ళ హెల్త్ మీద కూడా హజార్డస్ అవ్వచ్చు. ఇమీడియట్గా వేరే ఏదైనా అనాథరైజ్ ఏమైనా కలిపి ఉంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అలా ఏదో ఆశకు పోయి ఒక 1000 తక్కువ వస్తాయి అట్లా అనకుండా గవర్నమెంట్ షాప్స్ ఇచ్చింది, లైసెన్స్ షాప్స్, అందులోనే ప్రొక్యూర్ చేసుకోండి ఏదైనా. ఆ తర్వాత ఈవెంట్స్ కూడా మేము ఒక చిన్న సూచన ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఈవెంట్ ఫామ్ హౌస్లో వాళ్ళకు కూడా ఇలాంటి బాటిల్స్ ఇక ముందు కూడా రీసైకిల్ కాకుండా వాటిని పగలగొట్టే ఏదన్నా వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. 31st నైట్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 20 మంది ద్విచక్ర వాహనదారులను ఎస్ఆర్ నగర్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఒక్కరోజు మద్యపాన సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేలా కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారు ఈ రోజు మైత్రివనంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన
అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమ కుటుంబాలతో పాటు ఇతరుల జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఆర్ నగర్ పోలీసులు స్పష్టం చేశారు. సార్ ఇది ఇందులో వీళ్ళని ఇందులో భాగంగా వీళ్ళకి మొన్న డిసెంబర్ 24 నుంచి అప్ టు 31 డిసెంబర్ వరకు స్పెషల్ డ్రైవ్ మా సిపి సార్ అయినటువంటి సజ్జనార్ గారు, తర్వాత మా జాయింట్ సిపి గారు అయినటువంటి జోయల్ డేవిస్ గారు, మా డీసీపీ రావు రెడ్డి గారు వీళ్ళ ఉత్తర్వులు అనుసరించి ఈ స్పెషల్ డ్రైవ్ మేము చేపట్టడం జరిగింది. 24వ తేదీ నుంచి డిసెంబర్ నుంచి 31 నైట్ వరకు చేయడం జరిగింది. దాంట్లో వీళ్ళు తాగి వాహనం నడిపేయడం వల్ల మా చెకింగ్ లో మొత్తం ఒక సిటీ అంతా కలిపి ఒక మోర్ దెన్ 100 ప్లేసెస్ లో చేయడం జరిగింది. దీని తర్వాత మేము కోర్టుకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు వీళ్ళు తాగినటువంటి కన్జంప్షన్ అంటే బిలో 100 ఉంటే ఎంత, అబో 100 ఉంటే ఎంత అని చెప్పేసి పరిగణన తీసుకొని ఆటోలు అయితే 3 వీలర్ అయితే 7,000, 2 వీలర్ అయితే 5,000, 4 వీలర్ అయితే 10,000. తర్వాత సెకండ్ టైం వీళ్ళు తాగి దొరికినారు కాబట్టి వాళ్ళకు ఒక సోషల్ సర్వీస్ 10,000 వేసి సోషల్ సర్వీస్ చేయమని చెప్పారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా సెకండ్ టైం దొరికిన వాళ్ళకి 6 months డ్రైవింగ్ లైసెన్స్ కూడా కోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ రోజు వాళ్ళ సోషల్ సర్వీస్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ అమీర్పేట్ ఈ మైతవరం దగ్గర ఇక్కడ ప్లే కార్డ్స్ తోటి అందరికి కూడా పోయే వాళ్ళకు కూడా అవేర్నెస్ అనమాట. తాగి ఎప్పుడు కూడా వాహనం నడిపకూడదు. యాక్చువల్ గా బేసిక్ గా తాగిన వ్యక్తి రోడ్డు పైన వాహనం నడిపేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ ని ఒబే చేయాలా, పాటించాలా, గౌరవించాలా, అతను సేఫ్ గా ఉండాలా, ఇతరులు సేఫ్ గా ఉండాలా. ఇది ఒకటే ఎప్పుడు కాదు, ఓన్లీ స్పెషల్ అనేది ఓన్లీ సమ్ అకేషన్సే కాదు, రోజు ఏ వ్యక్తి కూడా ప్రతిరోజు తాగి నడిపకూడదు. మార్పు అనేది వాళ్ళు రావాలా. తర్వాత మీ ద్వారా మేము వాళ్ళకు విన్నపం చేసేది అందరికి కూడా రోడ్ పైన ఎవరైతే వస్తా ఉంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే తాగి వాహనం అనేది నడిపకూడదు. తర్వాత రోడ్డు పైన మనుషులు వస్తా ఉంటారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ అనేది జరగడానికి 3 కారణాలు ఇంపార్టెంట్ అండి. ఒకటి వీళ్ళకి అందరికీ చాలా మందికి లైసెన్స్ ఉన్నవాళ్ళే. లైసెన్స్ ఉన్నప్పుడు అవగాహన ఉండాలా. కానీ అక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందిలే అంటే నెగ్లిజెన్స్, తర్వాత అహం అనొచ్చు, రెక్లెస్నెస్, తర్వాత ఒకటి యాక్సిడెంట్ 3 విధాలు. ఒకటి మానవ తప్పిదనం అంటే హెల్మెట్ పెట్టుకోపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం, ర్యాష్ గా పోవడము, తర్వాత కంట్రోల్ స్పీడ్ అన్నమాట. విన్యాసాలు చేస్తూ ఉంటారు, వాహనం నడిపిస్తూ విన్యాసాలు చేస్తుంటారు హీరో అనిపించుకోవాలని చెప్పేసి. అటువంటి టైంలో వీళ్ళు కంట్రోల్ తప్పినప్పుడు ఎలక్ట్రికల్ పోల్ కానీ, డివైడర్ కానీ, తర్వాత ఫుట్పాత్ ఎక్కేయడం కానీ జరుగుతూ ఉన్నాయి. డివైడర్ కొట్టి కూడా అది అవతల పల్టీలు కొట్టి గాల్లో ఎగిరి మిగతా వాళ్ళకి పైన పడి వాళ్ళకి నష్టము.
అంటే ఇది ఏంటంటే రూల్స్ అనేది అందరూ పాటించాలా. కేవలం ఇప్పుడు ఇంతమంది రూల్స్ వీళ్ళ వల్ల ఇతరులకు నష్టం. రోడ్డు పైన వచ్చే ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ తెలియాలా. అంటే ఒకరికే ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఇతరులకు తెలియనప్పుడు ట్రాఫిక్ రూల్స్ తెలిసిన వ్యక్తులు కూడా నష్టపోతా ఉన్నారు. సో ఇప్పుడు గౌరవించాలా, మీరు గౌరవించాలా. ఎక్కడైతే పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉందో పాదచారులు కూడా అక్కడనే వీళ్ళు క్రాస్ అవ్వాలా. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెహికల్స్ మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పర్ డే ఇండియాలో పర్ డే 800 యాక్సిడెంట్స్ యాజ్ పర్ స్ట్రాటజిక్ ప్రకారం 800 మరణాలు సంభవిస్తున్నాయి. తర్వాత 7,000 తెలంగాణలోనే పర్ ఇయర్ లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది రోడ్ యాక్సిడెంట్. ఇండియాలో అయితే 1,52,62 62 ఆ మధ్యలో యాక్సిడెంట్ మరణం సంభవించేది రోడ్లపైన. కాబట్టి మా డీజీ గారు, మా సిపి గారు, మా జాయింట్ సిపి గారు వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు చాలా స్ట్రెచ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రాణాలు అమూల్యమైన ప్రాణాలను యూత్ అంతా రోడ్డు పైన వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, అటువంటి పోకూడదని చెప్పేసి ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ మంత్ మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో అందరికీ తెలియపరచడం జరిగింది. మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది మీరు అడగండి వాళ్ళని. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్కటి ఉందండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నిన్న 89 కేసెస్ సరౌండ్ వేసిన 89, పంజాగుట్టలో 32 అట్లా ఉన్న ఫిగర్ ఉన్నాయి అన్నమాట. దాదాపు ఒక చాలానే ఉంటాయి. మొత్తము 3,000 మంది మొన్న దొరికిన టోటల్ గా ఈ డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ లో. దాన్ని బట్టి అందరికి ఉంటుంది. ఇక్కడ 23 ఉండాలండి, 23 మెంబర్స్ అంటే వస్తారు. వాళ్ళు కూడా వస్తారు. అంటే వాళ్ళని అంత మేము చెప్తే కాదు కదా, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. వాళ్ళు కూడా కొంచెం బాధ్యత ఉండాలి. సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత ఉండాలా. ఎప్పుడైతే రోడ్డు పైనకి వచ్చిన వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోవడము, ట్రాఫిక్ లో నిబంధన అనమాట. రోడ్డు పైకి వచ్చిన వ్యక్తి నిబంధన సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, అది వాళ్ళ బాధ్యత అండి. మేము చెప్తా ఉంటాం, ఫైన్ చేస్తూ ఉంటాం. సార్ గతంలో ఇప్పుడు డ్రంక్ డ్రైవ్స్ పెట్టినప్పుడు ఉన్నటువంటి రికార్డ్స్ ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమన్నా మార్పు కనిపించిందా? దాంట్లో ఏమన్నా తగ్గుదల కనిపించిందా? అంటే యాక్సిడెంట్ జరగలేదండి. మెయిన్ అంటే మా ఫస్ట్ రోజు యాక్సిడెంట్ ఏం జరగలేదు. అది ఒక అచీవ్మెంట్, గుడ్ అచీవ్మెంట్. లేకపోతే ఏమవుతుందంటే 31st నైట్ అయితే మార్నింగ్ వచ్చే వరకు మినిమం 5-6 మంది రోడ్డు ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగేది. ఈసారి జరగలేదండి. యాక్సిడెంట్ ఏం జరగలేదు. గుడ్ అచీవ్మెంట్. హైదరాబాద్ బడంగ్పేట్ సర్కిల్ హిందువుల భావనను దెబ్బతీసే చర్య. స్థానిక సంఘాల ఆందోళన. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్పేట్ సర్కిల్లోని జిల్లగూడ ప్రాంతాల్లో చెత్త వేయబడే ప్రదేశాల్లో దేవతల చిత్రపటాలను ఉంచడం హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీర్పేట్ కార్పొరేషన్ క్లస్టర్ 1 అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. చెత్త ప్రదేశాల్లో దేవతల చిత్రాలు ఉంచడం హిందువుల విశ్వాసాలకు దాడి, సమాజంలో ఉద్రిక్తలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వరరావు మరియు శానిటరీ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగాలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని హిందూ సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. అన్య మతస్థులు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో దేవుళ్ళకి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇలా చేయడం వల్ల అయినా కూడా చెత్తలేసారు. ఇది ఏమన్నా కరెక్టా? ఇది ఎవరు పెట్టినారో, ఇది మన లీడర్స్ పెట్టిర్రా లేకుంటే మున్సిపాలిటీ సిబ్బంది పెట్టిర్రా, ఎవరైనా సరే తక్షణం ఈ ఫోటో ఇక్కడ నుంచి తీసేయాలి. అండ్ ఇట్లాంటి పనులు ఇక్కడే కాదు ఎక్కడ కూడా చేయొద్దని నేను కోరుకుంటున్నాను. మధ్యాహ్నం వరకు చూస్తాను. చూసి నేనే ఈ ఫోటోని ఇక్కడికి వెళ్ళి తీసి గుడి దగ్గర పెట్టేస్తాను. కానీ ఇది చాలా ఒక బీజేపీ కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి ఇంకొకసారి చేయకండి. వీలైనంత వరకు అందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఆ రెస్పెక్టెడ్ అధికారులకు చేరేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, పాత మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 59 డివిజన్ జిల్లాగూడలో మన మీర్పేట్కి సంబంధించిన గాయత్రి నగర్ ఈ మహేంద్ర షోరూమ్ దగ్గర చూసుకుంటే ఈ
చెత్త స్టాండ్ దగ్గర మన బాలాజీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టడం జరిగింది. ఇది మున్సిపల్ అధికారులు అడిగితేనేమో ఇది ముందు నుంచే ఉంది, మాకు సంబంధం లేదు అంటున్నారు. అలాగే ఎవరైతే పెట్టిరో వాళ్ళకి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. ఇది కొత్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది, ఇది ఇంకో పాత బస్తీ చేయొచ్చు అన్న ఆలోచన ఉంటే అది మీరు తీసేయండి. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలామంది లైక్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో బాధలు తట్టుకోలేక ఇల్లులు తక్కువ అమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదే అలసిగా పెట్టుకొని రాబోయే రోజులలో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏంటంటే మన యూనిటీ తగ్గించడానికి, మన దేవుళ్ళ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇది ఎవరైతే చేసిరో తక్షణమే మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఎవరైతే బహిరంగ చేసిరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే చేసిరో మేము వీడియో రికార్డింగ్స్ అవన్నీ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇదే ప్లేస్లో ఒక దేవుడి విగ్రహం కాకుండా వేరే మతస్థుల వాళ్ళ ఫోటోలు పెట్టిన ఉంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుండే. సో దీన్ని మన కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారు త్రిలేశ్వరరావు గారు సీరియస్గా తీసుకొని ఎవరైతే పెట్టిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాము. అలాగే ఇలాంటి చిన్నవే రేపు పొద్దుగాల పెద్దగా దారి తీస్తాయి. ఇది హిందూ భావాలని దెబ్బతీయడానికి తప్ప వేరే విషయం కాదు. అదే టార్గెట్గా పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇదే స్టైల్ ఓల్డ్ సిటీలో ప్లాన్ చేసి ముందు చిన్నగా ప్లాన్ చేసి మళ్ళీ గుళ్ళ మీద అటాక్ వరకు వచ్చింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు అయిన తర్వాత కూడా ఇదే కల్చర్ ఇక్కడ కూడా పాకితే మాత్రం ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది జిల్లాలు కూడా బాలాపూర్ మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. దీన్ని తీవ్రంగా మేము తీసుకెళ్తాము. వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళు చాలామంది ఉంటారు, అక్బర్, బీర్బల్, ఔరంగజేబ్ వారసులు చాలామంది అనుకుని ఉంటారు. కాకపోతే మీరు మంచి అడుగు వేసి ముందుకు వస్తే మేము మీతో పాటు 10 అడుగులు మంచిగా వేస్తాము. చెడు గోరి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి హిందూ మనోభావాలు దెబ్బతీయడానికి విధంగా ఫోటోలు పెట్టి చెత్తేసే దగ్గర ఫోటోలు వేయడం ఏంటండి? అసలు సెన్స్ ఉంది మాట్లాడుతున్నారా? ఎవరు పెట్టిరో ఇది బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది మేము వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే ఫోటో తీయడం జరిగింది మేమే. పొద్దుగాలనే మధ్యాహ్నం చాలా టైం చేయడం జరిగింది. కాకపోతే మున్సిపల్ అధికారులు అడిగితే ఏమన్నారంటే ఇది మేము చేయలేదు, ఇది ముందు నుంచి ఉందని అన్నారు. ఎవరైతే పెట్టిరో వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాంటి కల్చర్ ఏమైనా ఉంటే మీ అక్బర్, బీర్బర్ ఎవరైతే ఇంతకుముందు పాటించిర్రో మెల్లగా హిందూ ఇంటర్లకు రావడము, ఇలాంటి చీప్ ట్రిక్స్ కాల్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం ఇవన్నీ చేసిరో ఇది జిల్లాలో మీర్పేట, బాలాపూర్లో నడవదు. ఇక్కడ హిందువులు చాలా యూనిటీగా ఉన్నారు, యూనిటీని దెబ్బ తీయలేరు. మేము ముందు ఇలాంటి చిన్న జరిగినా కానీ ఈ తీరాలని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఇది చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకోబోతున్నాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదినం సందర్భంగా ఉచిత ఆరోగ్య శిబిరం. పాత బస్తీలో యువత బాడీ బిల్డింగ్ పై పెరుగుతున్న ఆసక్తి. యువ బాడీ బిల్డర్ షేక్ షోయబ్ అగాయ్ ఘన విజయాలు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ. సరూర్ నగర్ లో వృద్ధురాలపై స్ప్రే దాడి, 10 తులాల బంగారం చోరీ. గ్రీన్ఫీల్డ్ రోడ్ సర్వే అడ్డుకున్న రైతులు భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.